విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జనరల్ గా జూలై నెలలో 2, 11, 20, 29 ఈ 4 డేట్స్ లో పుట్టిన వాళ్ళకి జనరల్ గా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ పరంగా ఎలా ఉంటుంది, వాళ్ళకి సక్సెస్ ఎలా ఉంటుంది, ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి ఎలాంటి నెంబర్స్ మిస్ అయితే చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా అపాయింట్మెంట్ తీసుకుని, వాళ్ళకి ఎలాంటి కరెక్షన్ ఇస్తారు సార్ మీరు, ముఖ్యంగా ఈ డేట్స్ లో పుట్టిన వాళ్ళు? అమ్మా 2/11/2029 2 సిరీస్ చంద్ర ప్రభావం. యూజువల్గా ఎలా ఉంటారంటే వీళ్ళు మూడ్ స్వింగ్స్ ఎక్కువ. బేసిక్గా వీళ్ళు ఎలా ఉంటారంటే ప్లెయిన్ పీపుల్. వీళ్ళు ప్రేమనే కోరుకుంటారు. డబ్బు ప్రేమ అంటే వీళ్ళు డబ్బొద్దు, ప్రేమే కావాలి. సో వెరీ వెరీ అఫెక్షనేట్ పీపుల్. వీళ్ళు ఎవరితో అయినా చాలా స్నేహంగా ఉంటారు, ఓపెన్గా ఉంటారు, ఏది దాచుకోరు. వీళ్ళకి ఎవరు ఏం షేర్ చేసుకున్నా గుండెలో పెట్టుకుంటారు. వాళ్ళు ఒకవేళ వీళ్ళతో మాట్లాడకపోయినా వాళ్ళ రహస్యాలు బయట పెట్టరు. సో చంద్ర ప్రభావం వల్ల పేరు బాగుంటే వీళ్ళు రైజ్ అవుతూనే ఉంటారు. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే 15 days రైజ్, 15 days ఫాల్ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువ. బట్ చాలా తెలివైన వాళ్ళమ్మా. అంటే వీళ్ళు పీస్ లవర్స్. ఎవరిద్దరు కొట్లాడుకున్న మధ్యలో పోయి శాంతంగా ఉండండి, శాంతంగా అని చెప్తారు. బట్ 2 వాళ్ళ కోపం వస్తే, ఈ అజాత శత్రువు కోపం వస్తే భరించడం కష్టం. అంటే ఇంత కామ్గా ఉండేవాడు కోపం వస్తే ఎంత వైలెంట్గా ఉంటారు. సో 2 వాళ్ళు ప్రేమను కోరుకుంటారు, ప్రేమకి లొంగిపోతారు. వీళ్ళకి ప్రేమ చూపిస్తే లైఫ్ లాంగ్ మన చుట్టూ తిరుగుతారు. అండ్ వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా మంచి పేరు, చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2లో పుట్టారు, 20లో పుట్టారు జూనియర్ ఎన్టీఆర్. మంచి యాక్టర్, మంచి డాన్సర్, మంచిగా పాటలు పాడుతున్నాడు, మల్టీ టాలెంటెడ్ అంటాం. సో ఈ 2లో పుట్టిన పవన్ కళ్యాణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మెజారిటీ ఆఫ్ పీపుల్ 2/11/2029 మల్టీ టాలెంటెడ్. అన్ని యాంగిల్స్ చూపిస్తారు మనకు. సో వీళ్ళకి పేరు బాగుంటే సెన్సిటివిటీ తగ్గుతుంది. ఎందుకంటే 2లో డిఫెక్ట్ ఏమంటే తొందరగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మీరు ఒకసారి పలకలేదు అనుకోండి, ఏదో పనిలో ఉండి మీరు మూడీగా ఉన్నారు, అరే నన్ను పలకరీలేదు, నేను మాట్లాడను, మీరు వచ్చి మాట్లాడే వరకు వీడు మాట్లాడు, గ్యాప్స్ పెరిగిపోతాయి. సో 2/11/2029 పుట్టిన వాళ్ళు చాలామంది రిలేషన్స్ గ్యాప్ వచ్చి డైవర్స్ వెళ్ళిపోతున్నారు ఎక్కువ భాగం. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 జూలై 2025 పిల్లోడు పుట్టాడు. ఇది బర్త్ నం వచ్చి 2, బర్త్ మంత్ ఇయర్ కొడితే 9, 2/9. 2 ఏమో సాఫ్ట్, 9 ఏమో హార్డ్. ఈయనేమో చంద్రుడు, ఈయనేమో కుజుడు. కుజుడు ఫిరోషియస్, ఇక్కడ ముక్కు మీద ఉంటుంది కోపం. రెండో మాట మాట లోపల ఎగురు దూకుతాడు ముందుకి. అంటే ఈ కుజుడికి ఎలా ఉంటుందంటే అమ్మా మానవతావాదులే, ప్రేమ కోరుకుంటారు. కోపం వస్తే మాత్రం ఒక 10 నిమిషాలు వదిలేయాల్సిందే. అన్ని రకాల తిట్లు బూతులు వచ్చేస్తాయి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత కామ్ అయిపోయి ఏమనుకోదమ్మా అని చెప్తాడు. అంటే ఆ 10 minutes మనం ఏం చేయలేం. సో 2/9 కాంబినేషన్లో ఈ జూలైలో పుట్టిన వాళ్ళు సాఫ్ట్గా ఉండగలరు, మొరటుగా కూడా ఉండగలరు. సో ఇక్కడ మనం లోషో గ్రిడ్ గీసుకుంటే 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6 వేసుకుంటే మనకి 2, 2, 2, 5, 7 4 నంబర్లే ఉన్నాయి, 5 నంబర్లు లేవు. 5 ఏంది 4 వచ్చి కుబేర సంఖ్య లేదు. 3 తెలివితేటలు, నాలెడ్జ్ మిస్. పైగా 2, 2, 2 సెన్సిటివ్. ఇంత సెన్సిటివ్ ఉంటే కొంచెం కష్టం. 5 బుధుడు, బుద్ధి, మాట్లాడే నేర్పు ఉంటుంది, తెలివైన వాడు, మంచిగా మాట్లాడగలరు. బట్ 7 మనకి 7 ఉంది, ఫ్యామిలీ ఉంది, తెలివి ఉంది. అండ్ 2 వల్ల పబ్లిసిటీ బాగుంటుంది. మిస్ అయింది 4 కుబేర సంఖ్య, 3 నాలెడ్జ్, 8 అంటే మోర్ అండ్ మోర్ మనీ మిస్. 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు ఇచ్చేది శుక్రుడు, అంటే ఎక్కువ కష్టపడాల, హ్యాపీనెస్లు తక్కువ ఉంటాయి. అండ్ 9 అనేది నేమ్, ఫేమ్ అండ్ ప్రాపర్టీస్, అది కూడా మిస్. సో 1 మిస్ అయింది, 1 లీడర్షిప్ క్వాలిటీస్ మిస్ అయినాయి. సో ఈ 2 జూలై ఆర్ 11th జూలై 20 జూలై 20 జూలై పుట్టిన వాళ్ళ పేరులో మనం 9 లెటర్స్కి 5 నంబర్ ఆర్ 9 లెటర్స్కి 1 నంబర్ పెడితే 2 గ్రాఫులు ఫిల్ అవుతాయి. కనీసం లోషో గ్రిడ్లో 2 లైన్లు ఫిల్ కాకపోతే సక్సెస్ఫుల్ లైఫ్ ఉండదు. సో మనం ఏం చేస్తామంటే లోషో గ్రిడ్ వేసుకొని డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని పేరులో ఎన్ని నంబర్లు పెట్టాలి ఈ జాగ్రత్తని తీసుకుంటాం. కాబట్టి డైలీ అరౌండ్ 10 to 20 చిల్డ్రన్ నేమ్లు పెడుతుంటా. దాంట్లో ఎక్కువ 5 to 7 నేమ్స్ ఫ్రమ్ US ఉంటాయి. 24 hours పేరు ఇవ్వాలి. సో నైట్ అంతా వర్క్ చేస్తుంటా. సో పిల్లలకి పేర్లు పెట్టడం ఒక కలమ్మ. ఇది ఎంటీ పేపర్,
ఒక అదృష్టం కూడా కదా సార్. చాలా అదృష్టం, చాలా అదృష్టంగా భావిస్తానమ్మా. సో ఎందుకంటే ఈ పిల్లవాడికి లాంగ్ ఉంటుంది వాళ్ళకి. ఇంత మంచి పేరు పెట్టగలుగుతున్నాను, అవును సార్. వాళ్ళు చాలా బాగుంటారు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని నిజంగా మీతో పెట్టించుకున్న వాళ్ళకి కూడా లక్కీనే. నిజంగా బ్లెస్సింగ్స్ వస్తే ఆ పాజిటివ్నెస్. అంటే నేను నాన్నగారి దగ్గర ఆల్మోస్ట్ 38 years గా శిక్షకం చేశా కాబట్టి చిన్న పిల్లల పేరు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్. అవును. సో ఎలా పెట్టాలి, ఏ అక్షరంతో పెట్టాలి, ఎంత మంచిగా ఇవ్వచ్చు. సో న్యూ బోర్న్ బేబీస్కి ఏం చేస్తాను అంటే చాలా మంది వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాం కదా, ఈ రోజు ఒక పేరు పెడతారు, మా అబ్బాయికి ఈ పేరు పెట్టాలనుకుంటున్నాం, అది బాగాలేదు అంటే రేపు ఇంకో పేరు. సో చిన్న పిల్లలకి నేను దయచేసి వాట్సాప్లో అడగద్దండి, వీలైతే నేరుగా కలవండి, ఒక 2 hours 3 hours టైం తీసుకుని చక్కగా పెట్టిస్తాను. మనం పెట్టే పేరుకి మళ్ళీ ముద్దు పేరు ఉండకూడదు. మన ఒక అబ్బాయి వచ్చాడు, ఏం పేరంటే అకిరా ఇచ్చాను. అకిరా ఇంత ఉంది, 5 letters, అక్కి అని పిలుచుకోవచ్చా? ఇదే అకిరానే 2 చపాతి, మీరు సగం చపాతీ పెడితే వాడి కడుపులో నిండుతుంది. ఈ పేర్లే, పిలిచే పేర్లే శక్తి అమ్మా. సో సగం పేర్లు వాడితే సగం ఆయుష్ వస్తుంది. పరిపూర్ణమైన పేరు, పరిపూర్ణమైన తిండి, గ్లాస్ నీళ్ళు ఇవ్వడం మన ఆచారం, సాంప్రదాయం. సగం పేర్లు మన ఆచారం కాదు. ఎవరు బిడ్డ కోట్ల, విజయ, భాస్కర్ రెడ్డి, పరుచూరి, గోపాల, కృష్ణ, సుశీల్ కుమార్ షిండే, ధీరుభాయ్ అంబానీ, ధీరు లేదు బీరు లేదు. సో చిన్నపిల్లలకి పేరు ఎలా పెట్టాలి, సంతకం ఎలా చేయాలి, చిన్నప్పుడే పుట్టినప్పుడే లక్కీ స్టోన్స్ వేసేస్తే 9వ క్లాస్ 10వ క్లాస్లో పిల్లల్ని తెస్తున్నారమ్మా. తల్లి ఏం చెప్పినా కొడుకు వినడు, ఫోన్ లాక్కుంటే మన టక్కని లాక్కున్నాడు, ఫోన్ తీసుకుంటే ఏడుస్తున్నారు, తిడుతున్నారు తల్లిదండ్రుల్ని. సార్ ఫోన్ ఒక్క నిమిషం వదలట్లేదు సార్, అండ్ మా ఆయన లేకపోతే నా మాట వినడు, తిరుక్కుంటున్నాడు. ఇదంతా కారణం ఏంటంటే మనం పెట్టిన రాంగ్ వైబ్రేషన్స్ అండ్ ముద్దు పేర్లు. బాగా లడ్డుగా ఉంటే లడ్డు అని, పండులా ఉంటే పండు అని, లక్కీ అని, హనీ అని, ఈ ముద్దు పేర్ల వల్ల దేవుడికి అది దూరేది, దెయ్యం దూరుతా ఉంది వాళ్ళకి. తల్లిదండ్రులు తిరుక్కుంటూ వాళ్ళు పడే కష్టం వదిలేసి తిరుగుతున్నారు. సో మనం మంచి పేర్లు పెట్టుకొని లక్కీ స్టోన్స్ వేస్తే తల్లిదండ్రులకి లింక్లో ఉంటారు, వాళ్ళు ఏం చెప్పినా తీసుకుంటారు. మనం 10వ క్లాస్లో వేద్దాం, ఇంటర్లో వేద్దాం అంటే అప్పుడు మొక్కయ్య వంగని మానయ్య వంగదు. సో నా రిక్వెస్ట్ అంటే పేరెంట్స్కి చిన్న పిల్లలకి నేమ్ కరెక్షన్తో పాటు ఒక్క స్టోన్ వేసేస్తే దైవ మార్గంలో ఉంటారు. సో సిగ్నల్స్ టు గాడ్ లింక్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు అన్ని మంచి పనులు, మంచి ఫ్రెండ్షిప్స్, మంచి వాళ్ళతో సావాసం, మంచి మార్కులు, మంచి చదువు, మంచి సక్సెస్ కొడతారు. అంతే కదా లైఫ్. ఇంటర్ అయినాక, డిగ్రీ అయినాక స్టోన్ ఏంది సార్, మళ్ళీ ఫోన్ చేస్తారు, సార్ అప్పుడు ఎప్పుడో ఇచ్చారు, షీట్ పోయింది, ఏం స్టోన్ వేయాలి? సో మనం పిల్లలకి నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్ వేయడం వాళ్ళకి మంచి ఫ్యూచర్కి మనం దారి చూపించినట్టు అవుతున్నాం. ఓకే సార్. సార్ ఎవరి పేర్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో, ఎవరి లైఫ్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళట్లేదు, ఎవరి వెహికల్ నెంబర్స్లో అయితే రాంగ్ నెంబర్స్ ఉంటాయో, చిన్నపిల్లలు ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా వీటిలన్నిటికి సంబంధించి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? అమ్మ మనం క్లయింట్స్కి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవద్దండి. ఫస్ట్ మీ పేరులో ఏముంది నేను వాయిస్ ఇస్తాను, మీరు క్లియర్గా విన్నాక దెన్ నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్ అనుకుంటే అంటేనే. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే 3 numbers వాట్సాప్ చేయొచ్చు, లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. నేను ఒక 5 minutes స్టడీ చేసి ఒక 5 minutes వాయిస్ ఇస్తాను. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మణికొండ పిజ్జాట్ బిల్డింగ్ 5th floorలో ఉంటాను. సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ 1 day టు తిరుపతి, 28 days హైదరాబాద్లోనే ఉంటాను. ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు. అండ్ నేను మీ పేర్లు మార్చను, ఒక లెటర్ మారుస్తాను, సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు. అండ్ నేను చెప్పిన కోర్స్ రాసుకుంటే 100% నేను చెప్పిన కోర్స్, లక్కీ నంబర్స్, లక్కీ మొబైల్ నంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్, ఈ 5 ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు, ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి. బట్ చాలామంది సఫర్ అవుతున్నారు. పేర్లో లోపమే కారణం, దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు. చాలామంది మా తల్లిదండ్రుల కారణం, నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను, నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను, వీడు పుట్టాక నేను నాశనం అయిపోయినాను. వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు, మీ పేర్లో రాంగ్ నంబరే మేము జడగొట్టేది. సో మనము పాడైతే మన పిల్లల మీద, భార్య మీద, ఇప్పుడు ఏమంటారు ఒకడు వచ్చి, సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్, పెళ్ళే నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్, చాలా తప్పు అన్న. మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి. నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది, నువ్వు ఆమె నేర్పిస్తే ఆడ నుంచి వస్తుంది లక్ష్మి. ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి,
తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి. సార్ నా కరెక్షన్ చాలు సార్, నా భార్య వంట తప్ప ఏం చేయదు, ఆమె 4 రోజులు పనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయి తెలుస్తుంది కష్టం. సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా. అవును సార్. సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది. అవును. ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు. అవును సార్. సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు.